వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఇది ప్రీవియస్ గా మనం ఎస్క్యూఎల్ సిరీస్ అయితే మన ఛానల్ లో కంప్లీట్ అయితే చేసుకున్నాం. మీరు ఒకసారి చెక్ చేయకపోతే ఎస్క్యూఎల్ వీడియో చెక్ చేయాలనుకుంటే కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ వీడియోలో మనం గవర్నమెంట్ జాబ్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో వచ్చేసరికి మనం ఫస్ట్ రీజనింగ్ కాన్సెప్ట్స్ కవర్ చేస్తాం. అందులో పర్టికులర్ గా ఈ వీడియోలో అయితే ఎనాలజీ గురించి క్లియర్ గా చూద్దాం. బేసిక్ గా అన్ని ఎగ్జామ్స్ కి అడుగుతారు ఇది ఎనాలజీ అనేది, ఎక్సెప్ట్ బ్యాంక్ ఎగ్జామ్స్ కి దీని వల్ల యూజ్ ఉన్నది అనమాట. బ్యాంక్ ఎగ్జామ్స్ లో పెద్దగా ఇది ఎనాలజీ గురించి క్వశ్చన్స్ అయితే రావు. మన ఛానల్ వచ్చే క్లాసెస్ కాదు, ఇంకా మీరు బయట ఎక్కడన్నా జనరల్ గా ఏ వీడియోస్ ఎనాలజీకి సంబంధించిన వీడియోస్ చూసినా కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఇలా కూడా థింక్ చేయాలని అర్థం అవుతుంది. దీన్ని బట్టి మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కానీ ఏ బుక్స్ కానీ లేదా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ సాల్వ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఎనాలజీ గురించి చూస్తే ఇందులో మేజర్ గా 4 డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి వర్డ్ బేస్డ్ ఎనాలజీ, నెక్స్ట్ నెంబర్ బేస్డ్ ఎనాలజీ, లెటర్ బేస్డ్ ఎనాలజీ, ఇంకా నాన్ వెర్బల్ ఉంటది. అసలు ఎనాలజీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎనాలజీ అంటే పోలిక అనమాట, కంపేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, ఆ క్వశ్చన్ బట్టి మీకు క్లారిటీ అయితే వస్తుంది ఎనాలజీ అంటే ఏంటో. ఓకే, ఇది వర్డ్ బేస్డ్ ఎనాలజీ. తమిళనాడు ఉంది, చెన్నై ఉంది, నెక్స్ట్ రాజస్థాన్ ఏంటవుతుంది. ఓకే, రిలేషన్ ఏంటి ఇక్కడ మన రిలేషన్ మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే తమిళనాడు చెన్నై అంటే క్యాపిటల్, సో రాజస్థాన్ క్యాపిటల్ ఏంటి జైపూర్. ఇది ఓకే, ఇది కాన్సెప్ట్. ఈ ఫస్ట్ దానికి ఏ రిలేషన్ అయితే ఉందో సెకండ్ దానికి కూడా సేమ్ రిలేషన్ ఉండాలి. ఇది వర్డ్ కి సంబంధించి కాబట్టి ఇలా ఉంది. మేజర్ గా ఈ వర్డ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే స్టాటిక్ జీకే నుండి అయితే వస్తాయి. క్యాపిటల్స్, నెక్స్ట్ యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఫేమస్ పర్సనాలిటీస్, నేషనల్ గేమ్స్, నెక్స్ట్ రివర్స్, ఇలా అన్ని డిఫరెంట్ గా ఈ కాన్సెప్ట్స్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వస్తాయి మేజర్ గా. నెక్స్ట్ ఇప్పుడు మనం నెంబర్ ఎనాలజీ చూద్దాం. నెక్స్ట్ నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూసారా 321024 ఉంది, నెక్స్ట్ 94 ఏమో. ఇప్పుడు మనం ఫస్ట్ రిలేషన్ 321024 ఎలా అయింది, ఇక అక్కడ చూస్తే డిఫరెంట్ వేస్ లో థింక్ చేయాలి. అలా అయితేనే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడైతే రిలేషన్ 32 స్క్వేర్ ఉంది, 32 స్క్వేర్ 1024, 94 స్క్వేర్ అంతా 8836. ఓకే, నెంబర్ కి సంబంధించి మాక్సిమం క్వశ్చన్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. చాలా ఎక్కువ మెథడ్స్ లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మేజర్ గా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అన్ని, స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ ఉంటాయి, నెక్స్ట్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి, ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి, ఇంకా డిజిటల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. చాలా వీటి నుండి మనం క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా లెటర్ బేస్డ్ ఎనాలజీ అయితే చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెటర్ బేస్డ్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇది ఎగ్జాంపుల్. వర్క్, నెక్స్ట్ డిఎల్ఐపి అయింది, నెక్స్ట్ లేజీ వర్డ్ ఏమవుతుంది. ఓకే, ఇక్కడ రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం వర్క్ కి డిఎల్ఐపి అని ఉంది కదా, దీనికి రిలేషన్ ఏంటంటే 1 to 30 నెక్స్ట్ వేసారు కదా, ఇది ఒక పర్టికులర్ ఆర్డర్. ఇది కోడింగ్ డీకోడింగ్ లో కూడా మీకు ఈ టాపిక్ అయితే వస్తుంది. ఫస్ట్ ఇప్పుడు మనం వర్డ్ డబ్ల్యూ కి డి వచ్చిందంటే డబ్ల్యూ ఎక్కడ ఉంది, డబ్ల్యూ కి ఆపోజిట్ లో డి లెటర్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ విధంగా మీరు చూస్తే ఓ కి ఆపోజిట్ ఎల్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఆర్ కి ఆపోజిట్ ఐ, ఆర్ కి ఆపోజిట్ ఐ అయితే ఉంది, కే కి ఆపోజిట్ లో పి ఉంది. ఓకే, ఆపోజిట్ వర్డ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన క్వశ్చన్ కి వచ్చేసరికి ఇప్పుడు లేజీ అనే LAZY కి ఆపోజిట్ లెటర్స్ ఏటైతే ఉంటుందో అది ఆన్సర్ అయితే అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి మీకు డిఫరెంట్ గా. అంటే ఇందులోంచి మేజర్ గా క్వశ్చన్స్ ఏ కాన్సెప్ట్స్ నుంచి రావచ్చు అంటే ఆపోజిట్ లెటర్స్. ఇప్పుడు మనం క్వశ్చన్ చూసాం కదా, దీన్ని బట్టి నెక్స్ట్ లెటర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రీవియస్ లెటర్స్, నెక్స్ట్ పొజిషన్ లెటర్స్, నెక్స్ట్ పొజిషన్ ఎడిషన్ చేస్తే వచ్చే లెటర్స్, ఇలా డిఫరెంట్ గా మనకి లాజిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఫస్ట్ దానికి ఏ రిలేషన్ అయితే ఉందో సెకండ్ దానికి కూడా సేమ్ రిలేషన్ ఉండాలి. అది వర్డ్ అయితే వర్డ్ ఎనాలజీ, నెంబర్ అయితే నెంబర్ ఎనాలజీ, లెటర్ అయితే లెటర్ ఎనాలజీ, ఇలా ఉంటాయి కదా మన ఎనాలజీ. 4 టైప్స్ లో 3 టైప్స్ మేజర్ గా ఇవే. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసరికి నాన్ వెర్బల్ ఎనాలజీ అనమాట. నాన్ వెర్బల్ లో ఎగ్జాంపుల్ మీకు ఒక ఫిగర్ డయాగ్రామ్ సంథింగ్ ఏదన్నా ఉంటది. ఆ ఫిగర్ ఫస్ట్ 2 ఫిగర్ కి ఏ రిలేషన్ అయితే ఉందో 3rd ఫిగర్ ఇచ్చిన తర్వాత 4th దానికి కూడా సేమ్ రిలేషన్ అయితే ఉంటది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా ఒక ప్రోగ్రామ్ అయితే చూడండి. ఫస్ట్ ఇది రైట్ సైడ్ అయితే అయింది, నెక్స్ట్ ఇది డౌన్ సైడ్ అయితే ఉంది. ఇప్పుడు పి కూడా అదే చూడండి, అదే విధంగా ఫస్ట్ ఇది ఇలా అప్ సైడ్ అయితే ఉంది అనుకోండి, ఇది ఎలా ఉంటది. దీన్ని బట్టి మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఆన్సర్ ఇక్కడ కింద ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఇందులో ఇది ఈ డైరెక్షన్ ఉంది కాబట్టి ఒక సైడే టర్న్ అయింది. ఇప్పుడు రైట్ నుంచి డౌన్ కి వచ్చింది, ఒక సైడ్ టర్న్. ఇది కూడా ఒకసారి టర్న్ అయితే ఏమవుతుంది, లెఫ్ట్ కి వెళ్తుంది. సో ఆన్సర్ 4th. ఇది అనమాట. ఈ విధంగా ఉంటాయి నాన్ వెర్బల్ లో క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎనాలజీ అయినా సరే, అది లెటర్ కానీ నెంబర్ కానీ దేనికైనా సరే మీకు తెలిసిన మెథడ్స్ అన్ని అప్లై చేస్తే ఏదో ఒక పాయింట్ లో ఆన్సర్ అయితే వస్తుంది. లాజిక్ బట్టి మనం డిఫరెంట్ లాజిక్స్ అయితే వాటికి అప్లై చేయాలి. ఇలా చెక్ చేయడం రావాలి. ఇలా చెక్ చేయడం వస్తేనే మనకి క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలం. కానీ వర్డ్ కి మాత్రం మీకు పర్టికులర్ గా స్టాటిక్ జీకే ఐడియా ఉండాలి. ఈ రిమైనింగ్ ఇప్పుడు
అందులో మన నెంబర్ ఎనాలజీ గురించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. మాక్సిమం ఏదో ఒకటి ఐడియా వస్తుంది మీకు, ఎంతసేపు ఆలోచించినా ఏదో ఒక ఐడియా రావచ్చు రిమైనింగ్ సంబంధించి. కానీ వర్డ్ కి మాత్రం మీరు పర్టికులర్ గా స్టాటిక్ జీకే ఐడియా ఉండాలి. ఈ క్వశ్చన్ చూడండి, పిఐజీ ఉంది, పిగ్ ఎస్టీవై స్టై, పిగ్ ఎస్టీవై స్టై అయింది. నెక్స్ట్ ఈగలు ఏమవుతుంది? ఓకే, ఇది ఐడియా రావట్లేదు కదా, ఒకసారి మీరు ట్రై చేయండి. ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఒక 1 hour చూసినా సరే ఐడియా రాదు. ఆన్సర్ ఏంటో మనం చదివితే తప్ప. పాయింట్ ఏంటంటే నెంబర్ లెటర్ ఎనాలజీ అయినా ఏదో ఒక పాయింట్ లో మనకు తెలిసిన లాజిక్ అన్ని అప్లై చేస్తే ఆన్సర్ స్ట్రైక్ అవ్వచ్చు ఏదో ఒకలా. కానీ వర్డ్ మాత్రం మనకి ఒక ఐడియా ఉండాలి, లేకపోతే మన ఆన్సర్ చేయలేము. అంటే ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ వాటి నుంచి క్వశ్చన్స్ అయితే రావచ్చు. యానిమల్స్, నెక్స్ట్ సబ్జెక్ట్స్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, యూనిట్స్, గ్రూప్ రిలేషన్స్, ఇలా చాలా ఇంపార్టెంట్. ఇవి కొంచెం మేజర్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ చూస్తే పిగ్ నివసించే ప్లేస్ ని స్టై అంటాం, ఎస్టీవై స్టై. నెక్స్ట్ ఈగల్ లివింగ్ ప్లేస్ ఏంటి? మాక్సిమం జనరల్ గా మీరేమంటారు? నెక్స్ట్ అయితే నెస్ట్ అంటారు, నెస్ట్ అయితే ఆప్షన్స్ లో లేదు. నెక్స్ట్ హిల్ అంటాం, హిల్ కూడా ఆప్షన్స్ లో లేదు. ఓకే, మనకి ఈగలకి నివసించే ప్లేస్ ని మనం ఐరీ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందులో ఉన్నాయి చూస్తే, కాన్వెంట్ అంటే సన్యాసులు ఉండే ప్లేస్ అంటారు అనమాట, కాన్వెంట్ ని. నెక్స్ట్ స్టేబుల్ అంటే హార్స్ లివింగ్ ప్లేస్ అంటారు. ఓకే, ఐరీ అంటే ఈగలు నివసించే ప్లేస్ అనమాట. స్వార్మ్ అంటే తేనెటీగల గుంపు, ఈ టైప్ లో మీనింగ్ అయితే వస్తుంది. ఇలా మీరు ఈ వర్డ్స్ అన్నిటికీ మీ మీనింగ్ తెలిస్తేనే కదా మీరు ఈ వర్డ్ అనాలజీ కరెక్ట్ గా ఆన్సర్ చేయగలరు. ఇలా ఆ టర్మ్స్ యొక్క మీనింగ్స్ మనకు ఐడియా ఉండాలి, అప్పుడే ఇవి మనం ఆన్సర్ చేయగలం. మీరు మేజర్ గా నేర్చుకోవాల్సిన రిలేషన్స్ అన్ని మీకు స్క్రీన్ మీద లిస్ట్ అయితే పెడతాను. ఈ రిలేషన్స్ అన్ని మీకు చాలా బాగా రావాలి. అయితే వర్డ్ అనాలజీ మీకు డౌట్ ఉండదు, అసలు ఎనాలజీ కాన్సెప్ట్స్ మీకు డౌట్ ఉండదు. నెక్స్ట్ వీడియోస్ లో మనం కొంచెం ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఆ ఎగ్జాంపుల్స్ బట్టి మీకు ఎనాలజీ మీద ఒక కంప్లీట్ గ్రిప్ అయితే వస్తుంది. ఓకే, ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ, బై బై.